ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 18వ కీర్తన 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారు కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికీ ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను, విడిపించడమే కాకుండా వారికంటే ఎత్తుగా, వారికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో నేను మిమ్మల్ని ఉంచుతానని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ మాటలు మాట్లాడింది భక్తుడైనటువంటి దావీదు గారు. దావీదు గారు తమ యొక్క జీవిత అనుభవంలో ఎంతోమంది శత్రువులను ఎదుర్కొంటూ, ఎంతోమంది శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ తన యొక్క అనుభవంలో నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అయితే దావీదుకి బాహ్య సంబంధమైనటువంటి శత్రువులు ఎంతోమంది ఎదురవుతున్నప్పటికీ తన సొంత కొడుకైనటువంటి అబ్షాలోమే ఒకనొక సందర్భంలో ఒక శత్రువుగా మారిపోయాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో శత్రువులు ఎక్కడో బయట నుంచి రారు, మన ఇళ్లలోనే, మన బంధువుల్లోనే, మన రక్త సంబంధులే మనకు శత్రువులుగా మారిపోతుంటారు. ఆ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాదు. దావీదు కూడా అలానే తన సొంత కొడుకైనటువంటి అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా మారిపోయి దావీదుని చంపాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే దావీదు తన కొడుకైనటువంటి అబ్షాలోముకు దొరకకుండా పారిపోయినటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇది ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ నీ రక్త సంబంధులే, నీ బంధువులే, ముఖ్యంగా నా అనుకున్నటువంటి మీ వారు ఎవరైతున్నారో వారందరూ కూడా నీకు శత్రువుల వలె మారిపోతూ నీ హృదయాన్ని ఎంతో బాధపరిచేస్తున్నారా? అయితే అటువంటి వారందరిని ఉద్దేశించి దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీ శత్రువుల చేతుల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, విడిపించడమే కాకుండా వారికన్నా ఎత్తుగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉంచుతానన్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానం మీద మీ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితాల్లో కార్యం జరిగిస్తాడు. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.